డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అమ్మా. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 20 అక్టోబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో ఉంటుందండి. అలాగే 27 అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఓకే. 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్. ఇంకా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే. వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్. దాని గురించి వివరణ ఇస్తాను. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా మనకేమేమి కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది మనకి. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, బంగారం కావాలి. ఇవన్నీ ఉన్నాయి కానీ ఏనాడు కూడా వాటి మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఏమైందంటే కోరిక ఉండడం వేరు, దాని మీద దృష్టి పెట్టి సాధించుకోవడం వేరు. దృష్టి పెట్టడం అంటే దాని మీద కోరికను పెంచుకోవాలి, ఆశ పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దాన్ని లక్ష్యంగా పెట్టుకోవద్దు. లక్ష్యంగా పెట్టుకుంటే మనకు సాధ్యం కాదు. ఎందుకంటే లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది, కోరికలో ప్రేమ ఉంటుంది. మనం అంటారు కదా పెద్దవాళ్ళు, ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. అలా ప్రేమ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సాధ్యం అవుతుంది. ఇప్పటివరకు మనం ఎలా పెట్టుకోవాలి, ఆ ప్రేమని ఎలా దాని మీద వ్యక్తపరచాలన్న విషయం మనకు తెలియదు. మనము డబ్బు విషయంలో కూడా, సంపద ఐశ్వర్యం విషయంలో కూడా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కదా, పదే పదే దాన్ని ప్రేమించాలి, దాన్ని ఆకలింపు చేసుకోవాలి, అనుసంధానం కావాలి మీరు దాంతోనని. ఇప్పుడు చిన్నగా మనం ఏం చేస్తామంటే ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకునేది ఎప్పటి నుంచో ఉన్న కోరికలు అవి తీరట్లేవు, అలాగే ఉండిపోయినాయి అంటే దాని మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టాలంటే వాటిని డైరెక్ట్ చూడగలగాలి. మనం డైరెక్ట్ చూడగలగాలంటే ఎలా చూడగలుగుతాం? ఇప్పుడు మానసికంగా అయితే మనం ఊహించుకోవాలని చెప్తాం, అన్నింటిలో ఏదైనా మానసికంగా ఊహించుకోవాలని చెప్తాం. డైరెక్ట్గా మనం చూడలేం కదా. కాబట్టి మనకి ఏదైతే ఒక బిల్డింగ్ కావాలి, దాన్ని ఒక బిల్డింగ్ ఏదైతుందో దానికి ఇప్పుడు మనకు నెట్ వచ్చింది, నెట్లో చాలా రకాల ఫొటోస్ వస్తాయి మనకి. ఒక బిల్డింగ్స్ కానీ కొట్టేస్తే బోలెడు వస్తాయి. ఒక చక్కని ఫోటో మీకు దాంట్లో ఏది నచ్చింది, ఓకేనా? ఆ ఎన్నుకోవడంలో కూడా పిసినార్తనం చేయకండి. మళ్ళీ నేను ఎప్పుడో అనుకున్నాడు జస్ట్ డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాల్, సరే దాంట్లో వద్దు, ఇక అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ తెలిసిన తర్వాత మళ్ళీ మనం అక్కడనే ఉండొద్దు. ఒక మంచి ఫోటో తీసుకోండి, ఓకే? అలాగే ఒక మంచి కారు ఫోటో, ఎండ్ టాప్ ఎండ్లో ఏదైతుందో దాని ఫోటో. మీకు బంగారం ఏమేమి కావాలి, నగల్లో బోలెడ్ వెరైటీస్ ఉంటాయి, మీకేం కావాలి అది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అలాగే కారు, ఎలాంటి కారు కావాలి, ఇట్లా మీకు ఏమేమి కావాలి, ఇప్పటిదాకా మీకు ఏమేమి ఉన్నాయి వాటన్నీ కూడా విజన్ బోర్డు తయారు చేసుకోండి. విజన్ బోర్డు తయారు చేసుకొని ఒక మంచి తర్కమల షీట్ మీద మనకి ఆ రౌండ్ ఏదైతుందో ఒక బార్డర్గా మనకి ఒక ఎల్లో కలర్ లేస్ వేయండి. థర్మోకోల్కి షీట్కి మధ్యలో ఈ ఫోటోలను అతికేసి ఒక ఎల్లో కలర్ మనకి లేస్, చక్కటి లేస్ వేయండి. లేస్ వేసి మీ బెడ్రూమ్కి, మీ బెడ్కి ఎదురుగుండా గోడకి మీరు స్టిక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు వాటిని మీరు రోజు చూస్తుంటారు, మీరు లేవగానే వాటిని చూస్తుంటారు. అప్పుడు మనకి లేవగానే ఏం చూడమని చెప్తారు మన పెద్దవాళ్ళు అంటే బంగారం చూడమని చెప్తారు, అవును, ఓకేనా? ఎందుకంటే సంపదకు గుర్తు. సంపద మొత్తం మీకు కావాల్సిన, మీ జీవితంలో ఏదైతే సంపద కావాలో అదంతా ఒక దగ్గర స్టిక్ చేసుకున్నారు మీరు. లేవగానే మీ సబ్కాన్షియస్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దాన్ని చూడడం వల్ల అది మీ యొక్క, మీరు ఎలాగైతే ఫోటోలు తీసి పెట్టారో దాన్ని ప్రతిరోజు ఫోటో తీస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్. ప్రతిరోజు ఫోటోలు తీయడం వల్ల అది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ముద్రితం అవుతుంది. కాబట్టి 2024 ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మీరు ఏవైతే మీ కోరికలు ఉన్నాయి, లేదంటే నేను ఇంతకుముందు చెప్పాను ఈ సంవత్సరం అంతా అప్పు తీసేస్తామని ఒక మాట పెట్టుకోండి, ఓకేనా? దాని మీద దృష్టి పెట్టండి. లేదా డబ్బు సంపాదిస్తామని దృష్టి పెట్టండి, లేదా సంపద సృష్టించుకుంటామని దృష్టి పెట్టండి. అలాగే ఈ సంవత్సరం అంతా మీ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విజన్ బోర్డు రూపంలో పెట్టుకొని వాటిని సాధిస్తానని పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు ఏమైంది, మీకు 24 గంటలు మీరు దాన్ని తలుచుకోకపోయినా ఉదయం లేవగానే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని గ్రహించడం వల్ల అది దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. నిక్షిప్తమై ఏం చేస్తుందంటే దాన్ని ఎప్పుడు కూడా దాని వైపు మీ యొక్క ఆలోచనల్ని ప్రయాణింపచేయడం కానీ దాని ద్వారా దాని సృష్టి అనేది ఎలా జరగాలనేది అది ప్లాన్ వేసుకుంటుంది. అంటే మీకు ఎలా ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలన్నప్పుడు ఎలా ఇవ్వాలి, ఒక కారు ఇవ్వాలన్నప్పుడు ఎలా ఇవ్వాలి, లేదంటే ఇంకేదైనా బంగారం అనుకున్నారు అవన్నీ ఎలా ఇవ్వాలి,
గిఫ్ట్ రూపంలో రావచ్చు, ఓకేనా. లేదంటే మీకే అనుకోకుండా ఆకస్మిక ధనప్రాప్తి రావచ్చు, దాని ద్వారా మీరు కొనుక్కోవచ్చు, ఓకేనా. అలా కాకుండా ఇంకేదన్నా మీకు దేంట్లోనన్నా మీకు ఆ, ఆకస్మికంగా ఒక స్కీమ్లో కానీ మనం తొలగవచ్చు. ఏదో రకంగా మీరు ఇప్పటిదాకా వాటిని దృష్టి పెట్టలేదు, అవి కావాలనుకోలేదు, వాటిని కోరికలుగా మార్చుకోలేదు కాబట్టి ఇప్పటివరకు అవి అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు మీరు వాటి మీద దృష్టి పెట్టేసి రోజు ఉదయం దాన్ని చూడడం వల్ల మీ యొక్క అఫర్మేషన్ చేసినా చేయకపోయినా మీకు తెలియకుండానే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ దాన్ని గ్రహించడం జరుగుతుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ గ్రహిస్తుందో మీకు తెలియకుండానే ఎన్నో అద్భుతాలు మీ జీవితంలో జరగడం అనేది జరుగుతాయి. ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలు జరిగినాయి, అవన్నీ మీరు ఏమనుకుంటున్నారంటే మేమే చేసామని అనుకుంటున్నారు. కాదు, మీకు తెలియకుండానే మీ యొక్క సృజనాత్మక శక్తి ఏదైతుందో అది అద్భుతాన్ని సృష్టించడానికి మీ మనసులో ఉంది. అది ఎక్కడ ఉంటుంది అంటే మీ మనసుకి 3 భాగాలు అని చెప్పుకున్నాం మనం గతంలో. ఆ 3 భాగాలు సృజనాత్మకత చైతన్యం అనేది ఒకటి. అది ఎప్పుడు మీ జీవితంలో అద్భుతాలే సృష్టిస్తుంది. మీ జీవితంలో ఒక అద్భుతం జరిగిందంటే మీకు తెలియకుండా మీరు కోరుకోకుండా ఏది జరగదు. ఎప్పుడో ఒకసారి కోరుకొని ఉంటారు, అది ఇప్పుడు జరిగింది. కాబట్టి ప్రతిదానికి కారణం మీరే. సంపద, డబ్బు, ఐశ్వర్యం ఏదైనా సరే సృష్టించుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీ మెథడ్ ఏంటంటే మనం విజన్ బోర్డు పెట్టుకుంటాం. ఆ విజన్ బోర్డులో నిరంతరం మనం చూస్తుంటాం. వీలైతే అటువైపు వెళ్ళినప్పుడు కూడా మన దృష్టి దాని మీద పడే విధంగా దాన్ని పెట్టుకుని ప్రయత్నించండి. వీలైతే 2 పెట్టుకోండి, బెడ్రూమ్లో ఒకటి పెట్టుకోండి, హాల్లో ఒకటి పెట్టుకోండి. హాల్లో మనం ఎక్కువ తిరుగుతాం కాబట్టి టీవీ పక్కన పెడుతుంటే టీవీ చూస్తున్నప్పుడు మ్యాక్సిమం దాన్ని కూడా చూడగలుగుతాం మనం. ఒక్కోసారి టీవీలో కూడా మీరు గమనించండి, ఎలా ఉంటుందంటే ఏదైతే ఒక విషయాన్ని మీరు పదే పదే ఆకర్షిస్తారో అది పదే పదే మీకు కనిపిస్తుంది. మీకు ఇప్పటిదాకా ఒక విషయం గురించి తెలియదు, దాని గురించి అక్కడ విన్నారు లేదా ఎవరో చెప్పారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే దాదాపు 2-3 రోజులు ఆ విషయం మీదే మీకు బోలెడు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు టీవీలో కావచ్చు, పేపర్లో అదే వస్తుంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో కదా మనం ఒక విషయం మీద మనం సెర్చ్ చేయగానే అన్ని దానికి సంబంధించి వస్తాయి. అలాగే మనకి ఆ దృశ్యాలు అన్నీ అలా కనిపిస్తాయి. అందుకని మీరు ఎప్పుడైతే ఆ విజన్ బోర్డుని చూడడం మొదలుపెట్టేసి ఇది ఒక ప్రక్రియగా మీరు పెట్టుకున్నారనుకోండి, అలాంటి సందర్భాలు మీకు టీవీలో కూడా బోలెడు కనిపించవచ్చు. లేదంటే ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తే అక్కడ మీకు కావాల్సిన వస్తువులు అక్కడ కనిపించవచ్చు. ఈ విధంగా మీరు ఏదైతే అనుకుంటారో దాని వైపు మీ యొక్క ప్రాణం ఆటోమేటిక్గా సాగడం జరుగుతుంది. కాబట్టి విజన్ బోర్డు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 2 పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలామంది మా స్టూడెంట్స్ చాలామంది పెట్టుకున్నారు, చాలా సాధించారు. మీరు కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా సార్. అంటే అనుకుంటాం కానీ ఒక మోటివేషన్ ఎలా ఉంటుంది అని అంటే విజన్ బోర్డ్ పెట్టుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతూ ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన డైలీ యాక్టివిటీస్ మారుతుంది, మన మైండ్ సెట్ మారుతుంది, మనం అనుకున్నది సాధించడం కోసం అని చెప్పేసి అదే పనిగా పెట్టుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటాం. నేను మామూలుగా టేబుల్ మీద హార్స్ బొమ్మ ఒకటి ఉంటుంది నాది. నేను లో అయినప్పుడల్లా అటువైపు చూస్తే నేను అది కదా అనేటువంటి ఒక ఎనర్జీ వస్తుంది. అంటే దాని ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంటుందండి. అంటే ఎందుకు పెట్టుకోవాలి విజన్ బోర్డు అంటే ఒక కోరికను అనుకున్నాం మనం మర్చిపోతాం, దాన్ని పదే పదే గుర్తుపెట్టుకోం. విజన్ బోర్డు మీకు ప్రతి క్షణం మిమ్మల్ని కొడుతుంది. అది నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేను ఉన్నాను కదా, నా వైపు ఒకసారి చూడమని చెప్తుంది. దాన్ని మర్చిపోలేకుంటుంటాం. అందుకోసం విజన్ బోర్డు పెట్టుకోవాలి. అదే కాకుండా మీరు ఏవైతే సాధించాలనుకున్నారో అవి కూడా మీరు విజన్ బోర్డుగా రాసి కానీ లేకపోతే వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ కానీ ఏమైనా ఉంటే ఫొటోస్ తీసి పెట్టుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు చేసే పని ఇది. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.